వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇక పార్టీ పేరు కోసం కల్వకుంట్ల కవిత వెతుకులాట ప్రారంభించిందట. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు చెప్పడంతో ఏ పార్టీ పేరు ఏది పెట్టాలని చెప్పేసి తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని సృష్టించుకోవాలని భావించిన కల్వకుంట్ల కవితకు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయన్నది మనం చెప్పవచ్చు. పాత ఉద్యమ కాలం నాటి సెంటిమెంటును, గులాబీ క్యాడర్ను ఆకట్టుకోవడానికి వీలుగా ఆమె తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ అనే 3 అక్షరాలతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ను రాజకీయంగా క్యాష్ చేసుకోవాలన్నది ఆమె ప్లాన్. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ పేరు రిజిస్ట్రేషన్కు రాగానే కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈ పేరుపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి, ఇతర వర్గాల నుంచి రికార్డు స్థాయిలో భారీగా అభ్యంతరాలు రావడంతో ఎలక్షన్ కమిషన్ దీనిని తిరస్కరించడం జరిగింది. రాబోయే 15 రోజులలో 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితకు సైతం ఎలక్షన్ కమిషన్ అల్టిమేటం జారీ చేసింది. కవిత మాత్రం వెనక్కి తగ్గకుండా ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటిస్తున్నారు. అయితే కవిత ఇలా పార్టీ పేరు చుట్టూ వివాదాలు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగితే అది క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఒక కొత్త పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించేటప్పుడు కార్యకర్తల్లో, ఓటర్లలో స్పష్టత ఉండాలి. కానీ ఇప్పటికే 1కి 2 సార్లు పార్టీ పేరు మార్పులు, లీగల్ నోటీసుల వ్యవహారాలతో ప్రజల్లోకి నెగటివ్ సిగ్నల్స్ వెళ్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. చివరకు నెలల తరబడి కోర్టులో పోరాడినా మరి ఎలక్షన్ కమిషన్ పరిధిలోని సాంకేతిక అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి చివరి నిమిషంలో పేరు మార్చుకోవాల్సి వస్తే పార్టీలో తీవ్ర కన్ఫ్యూజన్ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తుంది. నిజానికి కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు ఆమె దశాబ్ద కాలంగా నడుపుతున్న తెలంగాణ జాగృతి పేరునే పొలిటికల్ పార్టీగా మారుస్తారని రాజకీయ వర్గాలన్నీ బలంగా నమ్మాయి. కానీ ఆమె అనూహ్యంగా టీఆర్ఎస్ పేరును ఎంచుకుని చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. తెలంగాణ సమాజంలో కవిత పేరు వినబడగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ జాగృతి మాత్రమే. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థకు ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ బలమైన నెట్వర్క్, నిబద్ధత కలిగిన కార్యకర్తలు సైతం లేకపోలేదు. తెలంగాణ రక్షణ సేన అనే ఒక కొత్త పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దానికి గుర్తింపు తేవడానికి పడే శ్రమ కంటే ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న తెలంగాణ జాగృతి లేదా తెలంగాణ ప్రజా జాగృతి అని పార్టీగా మారిస్తే దూసుకెళ్లడం అత్యంత సులభతరం అవుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రస్తుతం కవిత చుట్టూ ఉన్న ముఖ్య అనుచరులు, రాజకీయ శ్రేయోభిలాషులు ఆమెకు ఒక కీలకమైన సలహా ఇస్తున్నారట. లేనిపోని ప్రతిష్టకు పోయి టీఆర్ఎస్ అనే 3 అక్షరాల కోసం ఎలక్షన్ కమిషన్తో, కోర్టులతో కాలయాపన చేయడం కంటే ఈ గందరగోళానికి తక్షణమే తెరదించి జాగృతినే అధికార రాజకీయ పార్టీ పేరుగా ప్రకటించుకోవాలని కోరుతున్నారట. చట్టపరమైన చిక్కుల్లో సమయాన్ని వృధా చేసుకోవడం కంటే క్లీన్ రోడ్గా ఉన్న తెలంగాణ జాగృతి అస్త్రాన్ని ప్రయోగించడమే కవిత పొలిటికల్ కెరీర్కు సేఫ్ అండ్ బెస్ట్ రూట్ అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారట. మరి ఈ 15 రోజుల అల్టిమేటం గడువులోగా కవిత పట్టుదలకు పోయి న్యాయ పోరాటం వైపు అడుగులు వేస్తారా, లేక గ్రౌండ్ రియాలిటీని గ్రహించి
జాగృతి రూట్ను ఎంచుకుంటారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు.